Hello everyone, welcome back to V Technologies and welcome back to 90 Days AWS DevOps course. My name is Nagiredi. సో మనకు ఆల్రెడీ డే 81 అయితే కంప్లీట్ అయింది. సో డే 81లో మనకి పాడ్ అంటే ఏంటి, అలాగే పాడ్ని ఎన్ని వేస్లో క్రియేట్ చేయొచ్చు, లైక్ ఇంపరేటివ్ అలాగే డిక్లరేటివ్, అలాగే పాడ్ని ఎలా డిస్ట్రాయ్ చేయాలి, ఇవన్నీ మనం డీటెయిల్గా డే 81లో అయితే డిస్కస్ చేసాం. నౌ వీఆర్ గోయింగ్ టు టాక్ అబౌట్ డే 82. సో బిఫోర్ గోయింగ్ టు ద డే 82, మన ఛానల్ని ఫాలో అవుతూ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్. అలాగే కంటెంట్ నచ్చితే కనుక లైక్ చేయండి, తప్పకుండా షేర్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్. నౌ వీఆర్ గోయింగ్ టు టాక్ అబౌట్ వన్ ఆఫ్ ది మేజర్ ఇంపార్టెంట్ సర్వీస్ ఆర్ ఆబ్జెక్ట్ కాల్ రెప్లికా సెట్. సో దాని తర్వాత మనం సర్వీస్ అనేది కూడా డిస్కస్ చేయబోతాం. సో దీస్ ఆర్ ద టూ ఇంపార్టెంట్ కుబర్నెటీస్ ఆబ్జెక్ట్స్. Okay, so these are very helpful us in real-time applications level. So let's go and talk about replica set and service. సో ఫస్ట్ మనం రెప్లికా సెట్ గురించి మాట్లాడదాం. అసలు రెప్లికా సెట్ అంటే ఏంటి, దానివల్ల మనకి బెనిఫిట్స్ ఏంటి. సో రెప్లికా సెట్ చెప్పాలి అంటే యాజ్ పర్ ద కుబర్నెటీస్ డాక్యుమెంట్స్ వాట్ దే ఆర్ సేయింగ్. సో రెప్లికా సెట్ ఈస్ ద వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ రిసోర్సెస్ ఇన్ ద కుబర్నెటీస్. ఆ రెప్లికా సెట్ అనేది గోయింగ్ టు ఎన్షూర్ ఏ స్పెసిఫైడ్ నెంబర్ ఆఫ్ ఐడెంటికల్ పాడ్స్ ఆర్ ఆల్వేస్ రన్నింగ్. ఇట్ మీన్స్ ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక పాడ్ ఉంది. ఈ పాడ్లో మనకి యాప్ 1 ఉంది. సో జనరల్గా మనకి ఈ పాడ్కి ఎక్కువ ట్రాఫిక్ వస్తుంది. సో ఎక్కువ ట్రాఫిక్ వస్తున్నప్పుడు మనం మాన్యువల్గా ఇంకొక పాడ్ క్రియేట్ చేయాలంటే క్రియేట్ చేయలేం. లేదు, నాకు ఎక్కువ ట్రాఫిక్ వస్తుంది కాబట్టి నాకు ఖచ్చితంగా 4 పాడ్స్ ఎప్పుడు ఉండాలి అని నాకు డిఫైన్ చేయాలి. సో ఇలా డిఫైన్ చేయాలి అంటే వీ కెనాట్ డిఫైన్ మాన్యువల్లీ. డెఫినెట్గా విత్ హెల్ప్ ఆఫ్ రెప్లికా సెట్ ఓన్లీ వీ కెన్ డిఫైన్ అవర్ డిజైర్డ్ స్టేట్ ఈస్ సంథింగ్ కాల్ 4 పాడ్స్ అని చెప్పాలి. సో దాట్స్ వై రెప్లికా సెట్ ఈస్ గోయింగ్ టు క్రియేట్ ఈస్ గోయింగ్ టు మెయింటైన్ ఏ స్పెసిఫైడ్ నంబర్ ఆఫ్ ఐడెంటికల్ పాడ్స్. ఐడెంటికల్ అంటే ఏంటి, ఇక్కడ యాప్ 1 ఉంది, ఇక్కడ యాప్ 1 ఉంది, ఇక్కడ యాప్ 1 ఉంది, ఇక్కడ యాప్ 1 ఉంది. సో ఆల్వేస్ ఇట్ ఈస్ గోయింగ్ టు మెయింటైన్ దిస్ డిజైర్డ్ నెంబర్ ఆఫ్ కెపాసిటీ. ఫర్ ఎగ్జాంపుల్ రెప్లికా సెట్ ఏం చేస్తుందంటే ఈ పాడ్స్ని మానిటర్ చేస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా పాడ్ ఇష్యూ వల్ల డిలీట్ అయింది అనుకోండి, వెంటనే రెప్లికా సెట్ డిజైర్డ్ స్టేట్ ఈస్ 4 బట్ ఇక్కడ 3 ఉన్నాయి, నేను వెంటనే ఇంకొక పాడ్ క్రియేట్ చేయాలి. ఇంకేదైనా సపోజ్ హెల్త్ ఇష్యూస్ వల్ల స్టార్ట్ అవుతా ఉంది అనుకో, దీన్ని డిలీట్ చేసి వెంటనే ఇంకొక పాడ్ని క్రియేట్ చేస్తుంది. సో వాట్ ఎవర్ హవెవర్ ఇట్ విల్ ఆల్వేస్ నువ్వు చెప్పిన డిజైర్డ్ కెపాసిటీని బట్టి ఆ పాడ్స్ని మెయింటైన్ చేస్తూ ఉంటుంది. సో దట్స్ హౌ రెప్లికా సెట్ ఈస్ గోయింగ్ టు వర్క్. ఈ రెప్లికా సెట్ వల్ల మనకి బెనిఫిట్స్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ హై అవైలబిలిటీ. ఎస్, నీ అప్లికేషన్కి సరిపడ్డ రీసోర్సెస్ అవైలబుల్ ఉంటే సో యూజర్స్కి అనే వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. సో వాళ్ళు ఎప్పుడు వచ్చినా సరే నీ అప్లికేషన్ యాక్సెసిబుల్గా ఉంటుంది. సపోజ్ నీ దగ్గర ఒక పాడే ఉంది కానీ వేల రిక్వెస్ట్లు వస్తున్నాయి, కానీ ఈ పాడ్ అనేది బేర్ చేయలేకపోతుంది. అప్పుడు నీ అప్లికేషన్ హై అవైలబిలిటీ ఉంటుందా? నీ అప్లికేషన్ స్లోగా లోడ్ అవుతుంది. సో యూజర్స్ అనేవాళ్ళు మన అప్లికేషన్ రాకుండా వేరే అప్లికేషన్కి వెళ్ళొచ్చు. సో వీ వాంట్ టు అవాయిడ్ దాట్. దాట్స్ వై వీ వాంట్ టు మెయింటైన్ ద డిజైర్డ్ నెంబర్ ఆఫ్ పాడ్స్. సో దాట్ ఈస్ ద హై అవైలబిలిటీ. దాని తర్వాత స్కేలబిలిటీ. మనం రెప్లికా సెట్ క్రియేట్ చేసిన తర్వాత కూడా ఫర్ ఎగ్జాంపుల్ యాజ్ పర్ ద ట్రాఫిక్ మనం ఒక 3 పాడ్స్ పెట్టేసాం. మేబీ ఫ్యూచర్లో ట్రాఫిక్ పెరుగుతూ ఉండొచ్చు. సో రెప్లికా సెట్లు 3 పెట్టాం కదా, మళ్ళీ మనం ఇంక్రీజ్ చేయొచ్చా అంటే ఎస్, వీ కెన్ హ్యావ్ ఏ ఫెసిలిటీ స్కేలబిలిటీ. లైక్ కావాలనుకున్నప్పుడు ఇంక్రీజ్ చేయొచ్చు, కావాలనుకున్నప్పుడు డిక్రీజ్ చేయొచ్చు. సో రెప్లికా సెట్లో మనకి ఈ స్కేలబిలిటీ ఆప్షన్ కూడా ఉందన్నమాట. వెనెవర్ యూ రిక్వైర్డ్ యూ కెన్ ఇంక్రీజ్ ద రెప్లికా సెట్, వెనెవర్ యూ డోంట్ రిక్వైర్డ్ యూ కెన్ ఆల్సో డిక్రీజ్ ద రెప్లికా సెట్. దాని తర్వాత వీ కెన్ ఆల్సో గెట్ పాడ్ మేనేజ్మెంట్. పాడ్ మేనేజ్మెంట్ అంటే నథింగ్ లైక్ ఆటోమేటిక్గా పాడ్స్ క్రియేషన్, ఓకే, ఆటోమేటిక్గా డిలీషన్స్, ఆల్ ఆర్ పార్ట్ ఆఫ్ పాడ్ మేనేజ్మెంట్ ఓన్లీ. సో దీస్ ఆర్ ద
major future available in the replica set. So this is very, very important. Okay, now let's go and create a replica set in practically. నేను రెప్లికా సెట్ని ఇంపరేటివ్ మోడల్ కాకుండా డిక్లరేటివ్ మోడల్లో క్రియేట్ చేస్తాను. అఫ్ కోర్స్ ఇంపరేటివ్ మోడల్ కూడా క్రియేట్ చేయొచ్చు, బట్ ఐ విల్ ప్రిఫర్ డిక్లరేటివ్ మోడల్ ఓన్లీ. సో దానికోసం నేను ఒక మేనిఫెస్టో ఫైల్ రాస్తున్నా. ఆ మేనిఫెస్టో ఫైల్స్లో కావాల్సిన ఫీల్డ్స్ అన్నీ కూడా పెట్టేద్దాం. నౌ లెట్స్ గో టు ద ఈకేస్ సర్వర్. సో నేను ఆల్రెడీ ఈకేస్ సర్వర్లో ఉన్నాను. ఇక్కడ నేను ఒక ఫోల్డర్ క్రియేట్ చేశాను ఆల్రెడీ, రెప్లికా సెట్ అని. సో సింపుల్, గో టు ద రెప్లికా సెట్. ఈ రెప్లికా సెట్లో నాకు ఒక rs.yml ఉంది. అంటే షార్ట్ కట్లో రెప్లికా సెట్ని rs.ymlగా నేను ఇక్కడ యాడ్ చేశాను. ఒకసారి మనం ఆ ఫైల్ ఓపెన్ చేద్దాం. చూడండి, ఇక్కడ ఏపీఐ వర్షన్ మనకి V1 ఉన్నప్పుడు మనకు పాడ్ అనే ఫ్యూచర్ వచ్చింది. ఎప్పుడైతే యాప్స్ V1 అనే వర్షన్లో ఈ రెప్లికా సెట్ వచ్చింది అనమాట. సో ఏపీఐ వర్షన్ /apps v1 అండ్ కైండ్ రెప్లికా సెట్, మెటాడేటా మన రెప్లికా సెట్ నేమ్ అండ్ స్పెక్స్. ఇక్కడ చూడండి, దిస్ ఈజ్ వాట్ మేజర్లీ ఇంపార్టెంట్, రెప్లికాస్. ఇప్పుడు నేను ప్రజెంట్ 3 పెడుతున్నాను. దాని తర్వాత నాకు నా పాడ్లో ఏ కంటైనర్ కావాలో ఇక్కడ చెప్తున్నాను. ఓకే, సంథింగ్ కాల్ ఎంజినిక్స్ కావాలని చెప్తున్నాను. ఓకే, వీఆర్ గుడ్. లెట్ మీ క్లోజ్ దిస్. నేను ఈ ఫైల్ నుంచి రెప్లికా సెట్ క్రియేట్ చేయాలనుకుంటున్నాను. మన కమాండ్ తెలుసు కదా, kubectl create -f అండ్ మన ఫైల్ నేమ్ ఏంటి, replicaset.yml. ఎంటర్. రెప్లికా సెట్ ఈస్ క్రియేటెడ్. సో మనం సింపుల్గా kubectl get replica set. See here, we got the replica set. రెప్లికా సెట్లో మనం చెప్పాం కదా, డిజైర్డ్ ఎన్ని, ప్రజెంట్ ఎన్ని రన్ అవుతున్నాయి, ఎన్ని రెడీగా ఉన్నాయి, ఎప్పుడు క్రియేట్ అయింది, లైక్ ఏజ్. సో ఇది షార్ట్ కట్లో కూడా మనం పిలవచ్చు. దాన్ని మనం alias నేమ్స్ అంటాం. kubectl get rs. Cool. So same results we got. Now later get the pods. kubectl get pods. See here, మనకి క్లియర్గా పాడ్స్ క్రియేట్ అయిపోయినాయి. సో స్టార్టింగ్లో మన రెప్లికేషన్ నేమ్, దాని తర్వాత ఐడి. వెరీ గుడ్. నా వాట్ ఐ విల్ డూ, ఐ విల్ డూ ద వైడ్ ఆప్షన్. సో వైడ్ ఆప్షన్ అంటే తెలుసు కదా, -o అండ్ వైడ్. బికాస్ మనకి ఇక్కడ 3 పాడ్స్ ఉన్నాయి, కానీ మనకి 2 నోడ్స్ ఉన్నాయి. సో ఎలా మరి ఈ పాడ్స్ అక్కడ క్రియేట్ అయినా చూద్దాం. సో kubectl get pods -o అండ్ వైడ్. సో ఖచ్చితంగా 2 పాడ్స్ వచ్చేసి ఒక నోడ్ మీద, ఇంకొక పాడ్ వచ్చేసి అనదర్ నోడ్ మీద రన్ అయ్యి ఉంటారు. చూడండి, ఇక్కడ సంథింగ్ కాల్డ్ 217. సో ఈ పాడ్ వచ్చేసి మనకి 217 అనే నోడ్ మీద రన్ అవుతుంది. మిగతా 2 కూడా ఒకే నోడ్లో రన్ అవుతున్నాయి. సో దిస్ ఈజ్ హౌ వీ కెన్ సీ. మనకి రేపు పొద్దున 100 పాడ్స్ క్రియేట్ చేసినా సరే పాడ్ అనేది ఏ నోడ్ రన్ అవుతుంది అనేది సింపుల్గా kubectl get pods -wide అనే ఆప్షన్ తోటి మనం ఈజీగా చెక్ చేయొచ్చు. నా లేటర్ మనం స్కాలబిలిటీ అని చెప్పుకున్నాం కదా, మీన్స్ మనకు కావాల్సి వచ్చినప్పుడు మన రెప్లికా సెట్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు అని చెప్పాం కదా. సో ఎలా ఇంక్రీజ్ చేస్తామంటే ఫస్ట్ నేను ఫైల్ని ఓపెన్ చేస్తున్నాను. సో ఇక్కడ నాకు 3 ఉంది కదా, 3 ప్లేస్లో సపోజ్ ఐ వాంట్ టు గెట్ 9 రెప్లికాస్. సో సింపుల్, లెట్ మీ సేవ్ దిస్. And after that, again, we need to run the command called kubectl replace -f and మన ఫైల్ నేమ్ ఏంటి, ఎస్ రీప్లేస్డ్. సో మనం ఆల్రెడీ 3 పాడ్స్ అని చెప్పాము, దాని ప్లేస్లో ఇప్పుడు 9 అని చెప్పాము. సో అది రీప్లేస్ అయిపోయిందని చెప్తుంది. నా ఇప్పుడు kubectl get rs. లెట్స్ సీ. చూడండి, మన రెప్లికేషన్ నేమ్, దాని తర్వాత డిజైర్డ్, కరెంట్, రెడీ. ఓకే, లేటర్ మనకి కావాలంటే పాడ్స్ కూడా చూడొచ్చు. నా సీ హియర్, ఇక్కడ చూడండి. సో నంబర్ ఆఫ్, చూడండి, అది ఆటోమేటిక్గా ఏ నోడ్లో క్రియేట్ అవ్వాలనేది స్కెడ్యూలర్ అండ్ కంట్రోలర్ విల్ టేక్ కేర్ ఆఫ్ దాట్. సో వీ డోంట్ బాదర్ అబౌట్ ఇట్. నా ఇప్పుడు మనం టెస్ట్ చేద్దాం, నిజంగా రెప్లికా సెట్ అనేది మనం చెప్పిన 4 కానీ లేకపోతే చెప్పిన 9 పాడ్స్ కానీ
ఎప్పుడు కూడా మెయింటైన్ చేస్తుందా? ఇన్ కేస్ పాడ్ డిలీట్ అయినా లేదన్నా పాడ్‌కి ఏదైనా ఇష్యూ వచ్చినా గానీ మనకి మెయింటైన్ చేస్తుందా లేదా చెక్ చేద్దాం. ఎలా చెక్ చేయగలము అంటే ఫస్ట్ kubectl గెట్ పాడ్స్. సో పాడ్స్ ప్లేస్‌లో నేను పిఓ ఇస్తున్నాను. సో పాడ్స్‌కి అలియాస్ నేమ్ పిఓ. సో మనకి 9 పాడ్స్ వస్తున్నాయి కదా! నేను ఒక 2 పాడ్స్‌ని డిలీట్ చేస్తున్నా. kubectl డిలీట్ పాడ్. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ డిలీట్ దీస్ 2 పాడ్స్ స్పేస్. మనం 2 పాడ్స్ డిలీట్ చేస్తే అక్కడ ఉన్నది 7. ఫస్ట్ లెట్ మీ ఎగ్జిక్యూట్ దిస్. 2 పాడ్స్ ఆర్ డిలీటెడ్. నౌ అగైన్ రన్ ద కమాండ్. చూడు ఇమ్మీడియేట్‌గా మనకి ఇంకో 2 పాడ్స్ క్రియేట్ అయిపోయినాయి. చూడండి 5 సెకండ్స్ అగో, 5 సెకండ్స్ అగో. ఇమ్మీడియేట్‌గా మనకి పాడ్స్ క్రియేట్ అయిపోతాయి. సో యెస్, ఇట్స్ వర్కింగ్ యాస్ పర్ ద స్టేట్మెంట్. రెప్లికా సెట్ విల్ ఆల్వేస్ మెయింటైన్ ద desired number of pods at any point of time. సో నౌ వి ఆర్ గుడ్. సో మనకి రెప్లికా సెట్ అనేది స్కేల్ అవుతుంది. అలాగే రెప్లికా సెట్ అనేది నంబర్ ఆఫ్ పాడ్స్ మెయింటైన్ చేస్తుంది ఆల్వేస్. అలాగే మరి స్కేల్ డౌన్ కూడా చూద్దామా? సో స్కేల్ డౌన్ చూడాలి అంటే నథింగ్, అగైన్ ఓపెన్ అవర్ ఫైల్. సో ఇక్కడ ఐ విల్ చేంజ్ టు 5. అగైన్ సేవ్ దిస్ ఫైల్. మళ్ళీ మన దగ్గర కమాండ్ ఉంది కదా, రీప్లేస్ కమాండ్. లెట్ మీ ట్రై దట్. Yes. So now it will decrease it. So kubectl get rs. చూడండి మారిపోయింది. డెజర్ట్, కరెంట్ అండ్ రెడీ. We are good with the replica set. Now we'll talk about service. Service is very important. ఒకసారి మనం డోకర్లో చూస్తే డోకర్లో మనం పోర్ట్ ఫార్వర్డింగ్ గురించి మాట్లాడుకున్నాం. ఎస్, ఆ పోర్ట్ ఫార్వర్డ్ వల్ల మనకి ఏం జరిగింది? ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక కంటైనర్ ఉంది. ఈ కంటైనర్లో మన అప్లికేషన్ ఉంది. ఈ అప్లికేషన్ని మనం మన బ్రౌజర్ నుంచి ఆర్ అవుట్ సైడ్ నుంచి యాక్సెస్ చేసుకోవాలి అంటే మనం పోర్ట్ ఫార్వర్డింగ్ చేసాం. ఎప్పుడైతే పోర్ట్ ఫార్వర్డ్ చేసామో అప్పుడు మాత్రమే మనం మన అప్లికేషన్ బయట నుంచి యాక్సెస్ చేసుకోగలిగాం. సేమ్ యాక్టివిటీ నువ్వు కుబర్నెటీస్లో చేయాలి అంటే ఇక్కడ సర్వీస్ అనే కుబర్నెటీస్ ఆబ్జెక్ట్ ఆర్ సర్వీస్ అనేది మనం ఎనేబుల్ చేయాలి. ఇప్పుడు మనం ఈ సర్వీస్లో కూడా మనకి 4 టైప్స్ ఉంటాయి. ఒకటి క్లస్టర్ ఐపి. సో ఇది డిఫాల్ట్ అన్నమాట. అండ్ లెటర్ నోడ్ పోర్ట్, లేటర్ లోడ్ బ్యాలెన్సర్, later external name. So these are the 4 types available in services. In service. So చాలా మంది అడుగుతారు, సో టెల్ మీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సర్వీసెస్. సో దిస్ ఇస్ ద వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇన్ కుబర్నెటీస్. సో ఇప్పుడు మనకి ఎప్పుడైనా మనం పాడ్ క్రియేట్ చేసాం అనుకోండి, ఆ పాడ్కి బై డిఫాల్ట్గా క్లస్టర్ అయిపోయినది సర్వీస్ క్రియేట్ అయి ఉంటుంది. బికాస్ దిస్ ఈస్ ద డిఫాల్ట్ వన్. ఎప్పుడైనా మనం పాడ్ క్రియేట్ చేస్తే బై డిఫాల్ట్గా మనకి క్లస్టర్ అనేది యాడ్ అయి ఉంటుంది. బట్ ఇది ఈ సర్వీస్ వల్ల మనం ఇంటర్నల్గా మాత్రమే యాక్సెస్ చేసుకోగలం. ఓకే, ఓన్లీ ఇంటర్నల్ పీపుల్ కెన్ యాక్సెస్ అవర్ అప్లికేషన్. బట్ అవర్ గోల్ ఈస్ మన అప్లికేషన్ బయట చూసి యాక్సెస్ చేసుకోవాలి. దెన్ ఓన్లీ వీ కెన్ గెట్ ద బిజినెస్. ఎప్పుడైతే మనం బయట వాళ్ళు యాక్సెస్ చేసుకోవాలనుకుంటున్నామో మనం నోడ్ పోర్ట్ అనే సర్వీస్ క్రియేట్ చేయాలి. సో నోడ్ పోర్ట్ అనే సర్వీస్ బై డిఫాల్ట్గా రాదు, మనం క్రియేట్ చేయాలి. ఈ నోడ్ పోర్ట్ సర్వీస్ని కూడా మనం ఇంపరేటివ్ మోడల్లో ఇంప్లిమెంట్ చేయొచ్చు, అలాగే డిక్లరేటివ్ మోడల్లో కూడా ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఐ విల్ గో విత్ డిక్లరేటివ్ మోడల్. సో లెట్ మీ కమ్ టు మై సర్వర్. సో ఇక్కడ నేను సర్వీస్ అనే యామెల్ స్క్రిప్ట్ కూడా రాశాను. సో ఫస్ట్ లెట్ మీ ఓపెన్ దిస్ సర్వీస్. ఇక్కడ చూడండి ఏపీఐ వర్షన్ V1 అంటే ఇది ఫస్ట్ వర్షన్లోనే వచ్చింది. దాని తర్వాత కైండ్ ఈజ్ సర్వీస్. సో ఇది మన సర్వీస్ నేమ్. స్పెక్, సో మనం ఏం వాడాలనుకుంటున్నాం, నోడ్ పోర్ట్ కదా. దాని తర్వాత సెలెక్టర్. ఇక్కడ చూడండి సెలెక్టర్లో నేను మై యాప్ ఇచ్చాను. సో ఇది మన రెప్లికా సెట్లో మ్యాచ్ అవుతుంది. ఈ రెండు మ్యాచ్ అవుతేనే దెన్ ఆ పాడ్స్ మనం యాక్సెస్ చేసుకోగలం.
అక్కడికెళ్ళి చూస్తే మనకి మై యాప్ అనేది పక్కా ఉంటుంది. లేటర్ పోర్ట్ చూడండి ఇక్కడ. సో, హెచ్‌టిటిపి వాడాలనుకుంటున్నాం. సో, పోర్ట్ నంబర్ ఈస్ 80, టార్గెట్ పోర్ట్ 80 అండ్ నోడ్ పోర్ట్ ఈస్ 80. సో, ఇక్కడ నోడ్ పోర్ట్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. మనం ఆల్రెడీ చూసాం నోడ్ పోర్ట్ రేంజ్ వచ్చేసి 30,000 టు 32,767 ఆర్ అప్రాక్సిమేట్‌లీ ఈ రేంజ్‌లోనే ఉంటుంది. సో, నోడ్ పోర్ట్ ఒక ఎనేబుల్ చేయాలి అంటే ఖచ్చితంగా మనం నోడ్స్‌లో ఈ పోర్ట్ అనేది ఎనేబుల్ చేయాలి. మనకి డాకర్‌లో మనం 2 పోర్ట్స్ ఇచ్చాం. ఫర్ ఎగ్జాంపుల్ 80:80. కానీ ఇక్కడ మొత్తం 3 చెప్తున్నాం. ఇక్కడ 2 ఇచ్చినప్పుడు ఏం జరిగింది? మనకు డోకర్ హోస్ట్ ఉంది. ఓకే. సో, ఫస్ట్ ఇట్ విల్ కమ్ టు ద డోకర్ హోస్ట్, దెన్ ఇట్ విల్ కమ్ టు ద కంటైనర్. బట్ ఇప్పుడేం జరుగుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ నోడ్ అండ్ పాడ్ అండ్ సంథింగ్ కాల్డ్ కంటైనర్. ఇలా 3 లేయర్స్ ఉన్నాయి కదా! దట్స్ వై వి ఆర్ ఎనేబులింగ్ 3 80 అండ్ దెన్ సంథింగ్ కాల్డ్ 31 బ్లా బ్లా. సో, దిస్ ఈస్ ద నోడ్ పోర్ట్ అన్నమాట. యూజర్ అనేవాడు బ్రౌజర్‌లో ఇది ఇస్తాడు. ఎప్పుడైతే 31 సంథింగ్ ఇచ్చినప్పుడు ఇట్ విల్ కమ్ టు ద టార్గెట్ పోర్ట్, టార్గెట్ పోర్ట్ నుంచి కంటైనర్ పోర్ట్. ఇలా మనకి ట్రాఫిక్ అనేది రౌట్ అవుతుంది. చూడండి ఫస్ట్ యూజర్ అనేవాడు బ్రౌజర్‌లో ఐపీ ఇచ్చి నోడ్ పోర్ట్ ఇస్తాడు. ఎప్పుడైతే నువ్వు ఇలా ఇస్తావో ఇట్ విల్ కమ్ టు ద టార్గెట్ పోర్ట్. టార్గెట్ పోర్ట్ నుంచి ఇట్ విల్ కమ్ టు ద కంటైనర్ పోర్ట్. ఇదే వేలో యూజర్‌కి రెస్పాన్స్ అనేది బ్యాక్‌కెళ్తుందనమాట. సో, అదే మనం ఇక్కడ క్రియేట్ చేసాం. నేను దీన్ని సేవ్ చేసి అండ్ ఐ విల్ క్రియేట్ ఎ సర్వీస్ నౌ. సో, kubectl create -f and our file name. So, service is created. Now we can check the service. So, kubectl get svc or else get service. See here మనకి ఇప్పుడు నోడ్ పోర్ట్ అనేది క్రియేట్ అయిపోయింది. కానీ క్లస్టర్ ఐపీ చూడండి బై డిఫాల్ట్‌గా వచ్చేసింది. మనం క్రియేట్ చేయాల. విచ్ ఈస్ ఆల్రెడీ క్రియేటెడ్. సో, నోడ్ పోర్ట్ అనేది మనం జస్ట్ క్రియేట్ చేసాం. ఆ ఫైల్‌లో మనం చెప్పాము పోర్ట్ నంబర్ ఇది కావాలని 31232. సో, నౌ షార్ట్‌కట్‌లో కూడా మనం చూడొచ్చు. మీన్స్ అలియాస్ సేవ్ చేసి సింపుల్‌గా ఎస్‌విసి. బోత్ ఆర్ సేమ్. ఇప్పుడు మనం ఈ పోర్ట్ నంబర్ గుర్తుపెట్టుకొని కమ్ టు యువర్ ఏడబ్ల్యూఎస్ కన్సోల్. ఇక్కడ మనం నోడ్ యొక్క పబ్లిక్ ఐపీ తీసుకొని ఆ నోడ్ పోర్ట్ యూజ్ చేసుకొని మనం మన అప్లికేషన్‌ని యాక్సెస్ చేసుకోవచ్చు. సో, లెట్ మీ ట్రై. సో, యూ కెన్ టేక్ ఎనీ నోడ్ ఐపీ. ఎనీథింగ్ ఈస్ ఫైన్. పబ్లిక్ ఐపీ అండ్ జస్ట్ కమ్ హియర్ సో, మన పోర్ట్ నంబర్ ఎంత? ఎస్ 31,232. ఎంటర్. See here we are able to get our application from the outside world. So, this is how we can create a replica set and this is how ఆ replica set కి మనం సర్వీస్ క్రియేట్ చేస్తేనే అందులో ఉన్న పాడ్స్‌ని మనం బయట నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు అన్నమాట. సో, that's it in the video. If you like the video please like it. అలాగే కంటెంట్ నచ్చితే గనుక షేర్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. And please support our channel. Thank you.